ధ్యానించడానికి మీరు సాయం చేయండి ప్రభానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనకి దేవా చక్కటి విషయాన్ని మాకు తెలియపరచవు తండ్రి, వాక్య ధ్యానం ద్వారా తెలియపరచవు తండ్రి. నీకు వందనాలను ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోని వాడు. దేవుడు ఎన్నటికీ ఎప్పటికీ మా ఆకలను తీర్చేటటువంటి దేవుడు, మా బాధ్యతను ఎరిగేటటువంటి దేవుడు, మా హృదయ రహస్యాలను ఎరిగేటటువంటి దేవుడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఏ కొండల్లో ఉన్నా, ఏ లోయల్లో ఉన్నా, నీ ఒంటరిగా పడి ఉన్నా కూడా దేవుడు మర్చిపోని దేవుడు అండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు. మహాపరిశుద్ధానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కన్నిటి ప్రార్థనతో దేవుని వైపు చూద్దాం. ఓ హృదయాలు తెరిచి ఆయన వైపు చూద్దాం. దేవుడు మహాకార్యములు చేయగలడు. ఆ భయంకరమైనటువంటి ఆపదలైనా అతను విడిపించేటటువంటి దేవుడు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా దేవుడు ఆ ఒక గొప్ప స్థానాన్ని అణచివేసేటటువంటి దేవుడు. ఆయన లేకపోతే, ఆయన లెక్కలు నీ దగ్గర లేకపోతే దేవుని దగ్గర నువ్వు వ్యర్థుడవే ఎల్పుడవే. కాబట్టి సొదొమ గొమొర్రాను చూసారా, అతను మొత్తం బడ్జెట్ లో చూసినప్పుడు 0 మార్కులు వచ్చింది. కాబట్టి సొదొమ గొమొర్రా అంతా ఏమైపోయిందంటే పరిశుద్ధమైన అగ్నితో అతను కాల్చివేయబడింది. ఆ గ్రామం వలె మేముండక కాపాడుబడినటువంటి నినేమి పట్టణం వలె దేవా నీ నామములో మమ్మలను క్షమించండి, మా పాపములను క్షమించండి. మనం తెలియక అనేకమైనటువంటి భయంకరమైన పాపాలు చేస్తామని మమ్మల్ని క్షమించా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నా ప్రాణం ధనం జీవం నీవే, నిన్నే చేరినాను యేసయ్యా, నిన్నే చేరినాను యేసయ్యా. నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. కదులుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే ఎండిన నా హృదయములో. కదులుచున్న మేఘములో ప్రేమ జల్లు కురిపించే ఎండిన నా హృదయములో. జీవజలములు నా జీవము నీవే,